యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఓకే, చిన్న ప్రార్థన. ఏసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఒక నిమిషాన్ని వాక్య ధ్యానం చేస్తుండగా మీరే అందరితో మీరు మాట్లాడండి, మిమ్మల్ని దర్శించండి. తండ్రి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మీరు మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచండి. తండ్రి వాక్యం చెప్తున్నాను కూడా మీరు సెలవు చాటున మరుగు చేసుకొని జీవులైన వాక్యాన్ని మీరు మాకు అందించినాము. ఏసై నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజున మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే మనం ప్రార్థన అనేది ఎలా చేయాలి అనే అంశం గురించి ఈ రోజున మనము నేర్చుకుంటాం. ఏంటంటే మన అంశం ఏంటి? మనము ప్రార్థన ఎలా చేయాలి. నేను చెప్తున్నప్పుడు రెండోసారి మీరు నాతో కూడా చెప్పండి, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. ఓకేనండి? ఓకే, మనం ప్రార్థన అనేది ఎలా చేయాలి